హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాం. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే నాంపల్లి బాచాస్ ఫర్నిచర్ అగ్ని ప్రమాదం మరవక ముందే ఇంతలోనే మళ్ళీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ తెలంగాణ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగం ల్యాబొరేటరీలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో చూసుకోవచ్చు ఎంత భారీ ఎత్తున పొగలైతే రావడం, దట్టమైన పొగలు కమ్ముకోవడం అయితే జరిగింది. పోలీస్ వారు కానీ ఫైర్ ఇంజన్కి సంబంధించిన వాళ్ళు కానీ అంతా వచ్చి వాటర్తో అయితే దీన్ని ఆర్పే ప్రయత్నంలో అయితే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరి ఎందుకు, ఏ రీజన్ వల్ల ఇది ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది అయితే ఇప్పటివరకు తెలియరాలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే చాలా ప్రూఫ్స్ ఉంటాయి, చాలా సర్టిఫికెట్స్ అనేవి చాలా ఎత్తున ఉంటాయి. మరి అలాంటివి కాలిపోయాయంటే ఎంత భారీ ఎత్తున పెద్ద నష్టం జరిగిందని మనం అనుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది అయితే మనకి ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నారని అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు. భారీ ఎత్తున పొగలు, ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే కూడా మంటలు ఆపే ప్రయత్నంలో అయితే నిమగ్నం అయ్యారని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏ రీజన్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది అనేది అయితే ఇప్పటికైతే మనకి తెలియరాలేదు. ఆస్తి నష్టం జరిగిందని మనకు అది చూస్తుంటేనే అర్థమవుతుంది. మరి ప్రాణ నష్టం ఏదైనా జరిగిందా అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియరాలేదు. దానికోసం మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. సో ఈరోజు అంటే ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదం మరవక ముందే ఇంతలోనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి అగ్ని ప్రమాదం జరుగుతుంది అని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది అయితే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చూసుకోవచ్చు భారీ ఎత్తున పొగలైతే వస్తున్నాయి. పోలీసులు సిబ్బంది వారంతా కలిసి మంటలు ఆర్పే ప్రయత్నంలో అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది అంతా కూడా లోపల నుంచి వాటర్ పైపుల ద్వారా అయితే మంటలు ఆర్పే ప్రయత్నంలో అయితే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. లోపలికి ఎవరిని ఎలో అయితే చేయనివ్వట్లేదు. సో మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున మంటలు అయితే ఎగసిపడుతున్నాయని మనం విజువల్స్లో అయితే క్లారిటీగా చూడొచ్చు. సో ఈ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో అయితే ఉదయం 10 గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగిందైతే స్థానికులు చెప్పడం జరుగుతుంది. సో అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే కెమికల్స్ ఉంటాయి, ప్లాస్టిక్స్ ఉంటాయి, వీటన్నిటి వల్ల కూడా పొగొచ్చిందని అయితే స్థానికులు చెప్పడం జరిగింది. సో స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అంటే ఇతరత్ర దేశాల నుంచి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వచ్చాయి. కాకపోతే అవి ఇప్పుడు ఈ అగ్నికి అయితే అవి కాలిపోయాయని అయితే అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఉదయం 10 గంటల ప్రాంతంలో అయితే ఈ ప్రమాదం జరిగిందని అయితే మనం తెలుసుకోవచ్చు. ఉదయం 10 గంటలకి ఈ ప్రమాదం జరిగిందని అయితే స్థానికులు చెప్పడం జరిగింది. సో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా సిబ్బంది సమాచారాన్ని తెలుసుకొని ఘటనా స్థలానికి అయితే హుటాహుటిన బయలుదేరి మంటలను ఆర్పే ప్రయత్నంలో అయితే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. సిబ్బంది ఇప్పటికీ మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ మంటలు ఆర్పుతున్నా కానీ మంటలు అయితే అదుపులోకి రావడం లేదు. దట్టమైన పొగతో అయితే ల్యాబ్ మొత్తం నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అనగానే కెమికల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో వాటి వల్ల కూడా దట్టమైన పొగ కమ్ముకుంది. దట్టమైన పొగ అల్లుకొని బయటికి రావడం జరిగింది, బయటికైతే వస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కెమికల్స్ వల్ల కూడా మంటలు ఎక్కువ శాతం వ్యాపించాయని అయితే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. అదృష్టవశాత్తు అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు. దీంట్లో పనిచేసే ఒక వ్యక్తికి మాత్రం చిన్న గాయాలు, స్వల్ప గాయాలు అవడంతో తనని హుటాహుటినైతే హాస్పిటల్కి అయితే తరలించాలని అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టం అయితే చాలా భారీ ఎత్తున జరిగిందని అయితే మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిన్న కారణాలతోనే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. సో ఈ ప్రమాదం ఉదయం 9 గంటల ప్రాంతంలో అని కొంతమంది అంటున్నారు, 10 గంటల ప్రాంతంలో అని కొంతమంది అయితే అంటున్నారు. సో మొదటగా ఈ ప్రమాదాన్ని అటెండర్ అయితే చూశాడు అని అయితే కొంతమంది చెప్పడం జరిగింది. సో అటెండర్ చూసి తనకే కొంచెం స్వల్ప గాయాలయ్యాయి. హుటాహుటిన అతని అధికారులు అప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారని ఇప్పటికే సమాచారం. సో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని అయితే అంచనా వేయచ్చు. సో లోపలికి వెళ్ళే దారి లేకపోవడం వల్ల మెయిన్ ఎంట్రన్స్లో
వెళ్ళే దారి లేకపోవడం వల్ల పైన ఉన్న ఆ కిటికీలను అయితే బద్దలు కొట్టుకొని సిబ్బంది అయితే లోపలికి వెళ్ళి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేసింది. సో మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. పొగ మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. అలాంటిది ఇలాంటి ప్రాపర్టీలో ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది అనేది అయితే ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా వరకు అయితే సర్టిఫికేట్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇలా అవి మంటల అంటుకొని కూడా ప్రమాదం జరిగిందని అయితే అంచనా వేయచ్చు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందైతే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే చాలా వరకు నేరం జరిగితే ఆధారాలు కానీ ఇవన్నీ అయితే ఇక్కడే ఉంచుతారు. సో మరి ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, లేకపోతే ఉన్న ఆ నేరాలని కప్పిపుచ్చడానికి ఎవరైనా ఇది సొంతంగానే చేశారా అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియరాలేదు. అధికారులు చెబుతున్న ప్రకారం అయితే ఇది షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ షార్ట్ సర్క్యూట్ అయితే ఫస్ట్ వ్యాపించింది. తర్వాత భవనం మొత్తం అయితే మంటలు అంటుకున్నాయని అయితే అధికారులు చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదృష్టవశాత్తు ప్రమాదం అయితే ఎవరికి జరగలేదు. అటెండర్కి మాత్రం ప్రమాదాలు జరిగాయి. తనని కూడా ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఈ భవనాన్ని మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారు అని అయితే వాళ్ళకే తెలియాలి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఆ మంటలు వ్యాపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూనే ఉండాలి. ఇంత పెద్ద ఘటన జరగకుండా వాళ్ళు కూడా ముందే జాగ్రత్తలు తీసుకుంటే జరిగినది కాదని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పటికైతే మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. పొగ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే అధికారులు చూస్తారు మరి ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది, దేనివల్ల జరిగింది, ఏ రీజన్ వల్ల అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని ఒకసారి లోపలికి వెళ్ళి అధికారులు చూస్తే తప్ప ఎవరికి ఏం తెలియని విషయం. సో ఇక్కడ దీంట్లో పని చేసే వాళ్ళతో కూడా అయితే ఎవరు మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయట్లేదు, ఎవరిని అయితే మాట్లాడనివ్వడం లేదు. ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది అనేది అయితే ఎవరికి తెలియకపోవడం వల్ల ఎవరు అయితే మాట్లాడడానికి అయితే ముందుకు రావట్లేదు. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. సో అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, డిఆర్ఎస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇప్పటికే వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో వారి ప్రయత్నాలు ఫలించాయి. ఆ మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ పొగ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే దేనివల్ల జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక అంచనాకైతే వస్తుంది. ఫెసిల్ బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దాట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ short circuit, that is what we suspect. No, there is no scientific basis as of now. Okay, that's all. Damage ayya madam lokala inka teliyadu chudali. ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మనకు గుర్తించారు. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వి కాన్ సే. అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అదుపులో? మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ఎన్ని రూమ్స్ కి ప్రమాదం ఎలా జరిగింది అంచనా? ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సో ఇది అధికారులు చెప్తున్న విషయంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో అయితే ఈ ప్రమాదం చెలరేగింది. సో ఉదయం 9 గంటలు కావడంతో అధికారులు ఎవరు ఇంకా పనులకు రాకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. సో చూసిన అటెండర్కి ఒక్కడికే అంటే ప్రమాదాలు కూడా కావు, అంత దట్టమైన పొగలు కమ్మడంతో తనకి కొంచెం శ్వాసలో ఇబ్బంది కలగడం వల్ల స్పృహ తప్పి కోల్పోవడం వల్ల తనని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సో ఇంతకు మించి ఎలాంటి ఎవరికి ఏ ప్రమాదం కాలేదు. ఆస్తి నష్టం అయితే భారీ ఎత్తున జరిగింది అని అయితే అధికారులు చెప్పడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన దాని పక్కనే అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ ఉంది. అంటే చూసుకుంటే రెండు కూడా ప్రభుత్వానికి సంబంధించిన భవనాలే. మరి ప్రభుత్వానికి సంబంధించిన భవనాల్లోనే రక్షణ లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే మిగతా ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పటికీ అయినా అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. సో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఎక్కడైనా ఆత్మహత్యలు కానీ ఎక్కడైనా హత్యలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే అక్కడున్న ఆధారాలను సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అసలు ఏంటి, ఎలా జరిగింది, తప్పెక్కడ జరిగింది, ఏది ఎలా జరిగింది అనేది అయితే నిరూపిస్తారు. మరి అలాంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇన్ని ఆధారాలు ఉంటాయి. అలాంటి ఆధారాలు అన్నీ కూడా ఈ అగ్నికి కాలిపోయాయని అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటికైతే మంటలు అయితే ఆరిపోవడం జరిగింది. పొగ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. మరి ఎక్కడ ఎలా ఏది జరిగింది అనేది అయితే ఒకసారి లోపలికి వెళ్ళి అధికారులు గమనిస్తే తప్ప ఎక్కడ ఏది జరిగింది, దేనివల్ల ఇది జరిగింది అనేది అయితే ఇప్పటికీ చెప్పలేము.
కానీ అధికారులు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది అధికారులు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఇలాంటి ప్రమాదాలు ఇక మీదట జరగకుండా చూసుకోవాలని అయితే మనం అందరం అనుకుంటాం. సో చూస్తూనే ఇది నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించిన సమాచారం. సో చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.